సాగించింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ గురు శిష్యులు, గురు శిష్యుల తర్వాత ఊరంతా సంక్రాంతి తర్వాత రాజకీయ చదరంగం. ఇవి వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రాలు. సో కొన్ని యావరేజ్గా వెళ్ళాయి, కొన్ని సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఏది ఏమైనా సరే వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఆ రోజు అభిమానులకి ఒక కొండంత పండగనే తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ నట జీవితాల్లో అక్కినేని నాగేశ్వరరావుకి చాలా ముడిపడి ఉంది. ఎలాగా అంటే ఆయన దేవదాసు సినిమా 100 డేస్ వేడికి తెనాలి వచ్చారు. తెనాలిలోనే పురిపాలెం దగ్గర కదా. అప్పుడు కృష్ణ చాలా కుర్రతను. అతను ఏం చేశాడంటే ఎక్కడో దూరంగా వీళ్ళందరినీ అభిమానుల మధ్యలో అక్కినేని నాగేశ్వరరావు చూశారు. ఇంతమంది అభిమానులు కోలాహలం చూసి అప్పుడు కృష్ణ మదిలో ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా పెద్దవాడిని అయిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావులో హీరో అవ్వాలని చెప్పి కోరుకున్నారు. కానీ అసలు ఆయనకి నిజంగా ఫేవరెట్ హీరో ఎవరంటే ఎన్టీ రామారావు. కానీ చూసిన మొట్టమొదటి హీరో ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు. అలాగే సిఆర్ రెడ్డి కాలేజీ ఏలూరులో సూపర్ స్టార్ కృష్ణ చదువుతున్నప్పుడు అప్పటికి 60 చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. దాని సంబరాలన్నీ కూడా సిఆర్ రెడ్డి వేడుకలు అక్కడ జరిగినప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా ఆయనకి ఆటోగ్రాఫ్ల గురించి ఎగపట్టడం సూపర్ స్టార్ కృష్ణ చూశారు. నిజమే కదా, నేను కూడా ఒక హీరోయిన్ అయితే బాగుండు కదా అని చెప్పి మరొకసారి ఆలోచన వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు చూసే. సో ఈయన ఇన్స్పిరేషన్తోనే పదండి ముందుకు, కులగోత్రాలు లాంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు ఇస్తారు.